పవన్ మల్లాది గారు ప్లీజ్. మీరు మీరు మా గొంతు నొక్కుతున్నట్టున్నారు, అందుకనే మ్యూట్లోకి పోతున్నట్టుంది. మేము వెల్కమ్ చెప్తున్నాము. అసలు మీ గొంతుకు మొత్తం మేము మిరియాల కషం ఇస్తున్నాం కానీ మీరు తాగడం లేదు, ఏం చేస్తాం? ప్లీజ్. ప్రజాప్రభుత్వం అండి, మీది ప్రజాప్రభుత్వం, మీది స్వేచ్ఛా ప్రభుత్వం మీది. ప్లీజ్ ప్లీజ్. నమస్కారం. ఈ మంచి శుభ పరిణామము. నేను బాగా ఈ పొద్దున ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూ ఇది. ఎట్టకేలకు ఒక మంచి అమికబుల్ సొల్యూషన్ ని సుప్రీంకోర్టు ఆఫర్ చేయడం అనేది కూడా మా సోదరులందరికీ మంచి జరిగినటువంటి శుభ తరుణం. ఇది చరిత్రలో కూడా మంచిగా రాసుకునేటువంటి ఒక మంచి సూచన, మంచి పరిణామం. బేసిక్గా తెలంగాణకు వస్తే మాత్రం మాలలు, మాదిగలు 2 సెక్షన్స్ ఈ వచ్చిన నిర్ణయంతో చాలా బాగుపడతారని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఇప్పటి వరకు ఎవరైనా మన బిడ్డలే, కొంచెం వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అది ఉంది, కానీ ఈ వర్గీకరణతో చాలా మంచి జరుగుతుంది. ఈ వర్గీకరణలో బేసిక్గా కాంగ్రెస్ పార్టీ చాలా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది బాగా. దీని మీద ఇదివరకు కూడా మేము మా స్టాండ్ ఇచ్చినాం. అద్దంకి దయాకర్ గారు దీని మీద ఎన్నోసార్లు టీవీ డిబేట్స్లో, తర్వాత మాల మహానాడులో కూడా ఓపెన్గా చెప్పడం, అందరూ బాగుండాలి అని చెప్పడం. చాలాసార్లు నన్ను కూడా పిలిస్తే కాకినాడలో మాల మహానాడు జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా పోవడం, ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం, తర్వాత దాని విషయానికి వచ్చినప్పుడు కూడా కుల సంఘాలను పిలిపించి మాట్లాడినప్పుడు కూడా నేను కూడా కొన్నిసార్లు పార్టిసిపేట్ చేసి మంచి పరిణామం, ఇది మంచిగా కలిసి చేసుకుంటే బాగుంటుంది, అందరు బిడ్డలు బాగుండాలని అనుకునేటువంటి ఒక ఆలోచన చేసినాం. ఎట్టకేలకి ఇవాళ మంచి జరిగింది. రాష్ట్రాలకే ఆ ఆప్షన్ ఇవ్వడం, రాష్ట్రాలు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఈ డౌన్ రోడ్ను, తర్వాత దళితులు, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ వెంబటి ఉండేటువంటిది. రెండోది, ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అదే కమ్యూనిటీ నుంచి. వారు కూడా మంచి చదువుకున్న వాళ్ళు, మేధావి, ఓపిక గలవాళ్ళు. దామోదర్ రాయనరసింహ గారు కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వైద్య శాఖ మంత్రి ఉన్నారు, మంచి ఆలోచన పరులు. దామోదర్ రాయనరసింహ గారు ఉన్నప్పుడే సబ్ కమిటీ కూడా వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిమ్న వర్గాలకు, బలహీనులతోనే ఉంటుంది, బలహీనుల కోసం పోరాడేటువంటి పార్టీ. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి శుభ పరిణామమైనటువంటి నిర్ణయం రావడం అనేది మాకు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. సరే, ఇది ఎవరు ఏంటిది అనే దానికంటే ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకుంటేనే అయిపోతుంది. అది ఇక మంచిది. ఇక్కడి నుంచి ఒక కొత్త నాంది, వీళ్లకు విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాజంలో మంచి గౌరవం రావాలి, బాగా చదువుకున్న పిల్లలు కూడా మంచి పిల్లలుగా ఎదగాలి, వాళ్ళ కుటుంబాలు ఎదగాలి అని నేను భగవంతుని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ మైనారిటీస్కి, దళిత్స్కి చాలా పెద్ద పీట ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని క్రెడిట్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇవాళ గాంధీ భవన్లో ప్రీతం గారు, తర్వాత మా ఏఐసిసి సభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు, ఇంకా మా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా గాంధీ భవన్లో పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మా సోదరులందరికీ మంచి న్యూస్ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం.